మాట అంటే నిదే బాబు. రంబలాంటి పెళ్ళం దొరకడం ఖాయం. బాగుంది బాగుంది, తీసుకో. అయ్యా రాంబాబా మజాక మనోడు బల్లెం తీసుకుని ఒక్క పోటు పొడిచాడంటే అంతే మరి. తమలపాకు ఏది తమలపాకు తూట్లు తూట్లు పడిపోవాల్సిందే. బాగుంది బాగుంది. కాలుతూ ఒక్క తొక్కు తొక్కాడంటే పచ్చిపేడ రొక్కలైపోవాలి. బాగుంది బాగుంది. ఆంధ్రదేశానికే అందగాడు. అమ్మాయి ఎత్తుక్కుంటా రాకుండా ఉంటుందా మరి? టపాకాయ ఇచ్చేవాడు కొప్పసకాయ. బాబు అమ్మగారు వస్తే అదటు. అచ్చా మన రాంబాబుకి రంబతో పెళ్ళయ్యే యోగం ఉందని నాకు ఎప్పుడో తెలుసు. కాకపోతే చెప్పడం మర్చిపోయినంతే. టపాకాయ వీడికేమిస్తున్నావు? నీ తలకాయ వెంటనే ఇచ్చేయి. టపాకాయ వీడికి మొట్టకాయ. బాబాయ్ నేను ఎందుకు నవ్వానో తెలుసా అండి మీకు? ఎందుకు చెప్తా. ఆ దేవకాంత రంబాదేవి ఉంది కదండి, ఆమె జిగేలు జిగేలు జిగేలుమంటూ ఒయ్యారంగా అలా 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 దగ్గరగా వచ్చి ఇంకా దగ్గరగా వచ్చి 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 అది కాదురా, నన్ను కాదురా కొట్టేస్తా మన రాంబాబు గారిని. ఆ తర్వాత ఏం జరిగింది చెప్పనండి. వాళ్ళిద్దరు కింద పైన పైన కింద పడి తర్వాత నేను చెప్పనండి, నాకు సిగ్గేస్తుందండి. అయ్యా ఎత్తే వాడికి బస్తా చేస్తున్నారండి. ఇదిగో అమ్మగారు ఏమిటండి? బస్తా దిగి వస్తుందని చెప్పానండి, రంబని నెత్తికెట్టారండి. ఏమిటి? అదేనండి రంబ దిగి వస్తుందని చెప్పానండి, బస్తా నెత్తికెట్టేశారండి. ఇల్లంతా కొలగొట్టావు, బాగుపడే లక్షణాలు ఏమైనా ఉన్నాయా నీకు? నేనేం చేశానమ్మా? ఇంకా ఏం చెయ్యాలా? ఒక్కరోజు నేను ఇంటి పట్టులు లేకుండా పోతే ఇల్లంతా దోచి పెట్టావు. నే పోతే నువ్వు ఎలా బ్రతుకుతావురా? ఎంత బతుకుతానో నువ్వు పోతే కదా తెలుస్తుంది. ఒరే ఒరే నెల తక్కువ వేడవా? పరుగు తీసుకుని కాళ్ళు వెనకబడతాను. అప్పనంగా తినడానికి వచ్చారా? అమ్మా ఇక్కడ ఒరే రాంబాబు, ఈ పిక్క పనులన్నీ మానేరా. లక్షణంగా కొందరు బొమ్మలాంటి పిల్లని చూశానురా నీకు. ఆ బొమ్మల గిమ్మలో నాకొద్దు. అయినా బొమ్మలతో ఆడుకోవడానికి నాదేమన్నా చిన్న వయసా? అయ్యో ఒరే 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 రాంబాబు రాంబాబు, ఆ పిల్ల కూడా రంబలాగే అందంగా ఉంటుందిరా. లాగా ఏమిటమ్మా, నేను రమ్మనే పెళ్లి చేసుకోబోతుంటే. రంబ దొరకదురా, నా మాట వినరా. అమ్మ చెక్క, అబద్ధాలు కూడా చెప్తున్నావా? నేను నమ్ముతాననుకుంటున్నావా? రమ్మతో నా పెళ్లి రాసిపెట్టుందని నాగలింగం నా చెయ్యి చూసి చెప్పాడా లేదా? ఓరి పిచ్చి నాగన్నా, నీ దగ్గర డబ్బు కొంచడానికి అలా చెప్పుంటారు. రంబ దొరకదు, నా మాట వినరా. ఊరంతా అవునంటుంటే నువ్వు కాదంటావేంటి? అయినా నేను రమ్మని పెళ్లి చేసుకుంటే నీ సొమ్మేమన్నా పోతుందా? నోరమైనా ఇక మళ్ళీ రంబ పేరెత్తా ఉంటే పళ్ళు రారబడతాను, జాగ్రత్త. ఏమనుకుంటున్నావు? నాకు కోపం వస్తా ఉందమ్మా. వస్తే ఏమిటి అంట? వస్తా ఉందమ్మా కోపం. నీకే కాదురా, నాకు వస్తుంది కోపం. అమ్మా అమ్మ చెక్క, వచ్చేసింది కోపం. పడతావు దిగరా? నేను దిగను. చెట్టు మీద కింద పడి కాళ్ళు విరగొట్టుకున్నావంటే రంబ కాదు కదా, 3 కాలం ముసంది కూడా నీ ముఖం చూడదు. ఒరే నా మాట వీళ్ళ కిందకి దిగిరారా? రాను. రామ రామ, కోపం వస్తే చెట్టెక్కి దిగినని అలవాటు వీడికి ఎక్కడి నుంచి వచ్చిందిరా తండ్రి. ఒరే దిగిరారా నాయనా? దిగేది లేదు. చూడు, మర్యాదగా దిగి రాకపోతే బలవంతంగా మీ మావయ్య కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తాను. అమ్మ చక్కు, మామ కూతురు చేసుకోవడం కంటే ఈ చెట్టు మేసి దూకటమే మేలు. నిద్దురలేపమంటావా
అడుగులు వేస్తే నేను సహించలేను. నేను చేసి చూపిస్తాను చూడు. ఎవరయ్యా ఈ మహాపండితురాలు? ప్రపంచ ప్రఖ్యాత నాట్య మయూరి, బంగారు పతక విజేత మా చిట్టి తల్లిని రంభలాగా తయారు చేయడానికి పట్నం నుంచి నేనే తీసుకొచ్చాను. ఈ దెబ్బతో నా మేనల్లుడు రాంబాబు రమ్మని మర్చిపోయి నా చిట్టి తల్లిని పెళ్ళాడేస్తాడు. కదువంగళం. నా పేరు కుమారి సర్వమంగళాదేవి. మైసూరు మహారాజా వారి 4వ మనవడు. నా బామాకలాపం చూసి మైకం కమ్మి ఈ వడ్డానం నా నడువుకు చుట్టారు. నైజాం నవాబు గారి 4వ భార్య 3వ కుమారుడు నా భరతనాట్యం చూసి తట్టుకోలేక తన స్వహస్తాలతో ఈ వంకి నా చేతికి పెట్టారు. మరి ఆ బిళ్ళ దాన్ని గురించి కూడా చెప్పు. పాలకొల్లో జరిగిన ప్రపంచ నాట్య పోటీల్లో ప్రథమ బహుమతి పొందినప్పుడు విజయనగర మహారాజా వారి 6వ అల్లుడు ఈ పథకం నాకు బహుకరించారు. సర్లే, ప్రారంభించు. వస్తున్నా. ఏమైందయ్యా? నాట్యం చేసేటప్పుడు కాళ్ళు చేతులు అలా పట్టుకుపోతాయి. అప్పుడు ఇలా పట్టుకుని అలా జరవాలి, అంతే. హరికేళ నైవేద్యం సమర్పయామి. అదేమిటి రాంబాబు, ఏదో ఉత్తరంలా ఉంది? ఉత్తరమే స్వామి. అమ్మ చెక్క, రంభకి ఎన్ని ఉత్తరాలు రాసినా జవాబు రావట్లేదు. ఇక్కడేస్తే దేవుడు ఖచ్చితంగా చేరుస్తాడుగా, అందుకని. స్వామి, రేపు హుండీ తెరిచినప్పుడు రమ్మ దగ్గర నుంచి నాకు ఉత్తరం వస్తుంది, చదవకుండా ఇచ్చండి. ఇతరుల ఉత్తరాలు చదవడం తప్పు. పాపం, ఈ అమాయకుడికి ఒక్కసారైనా ఆ రంభం చూసే భాగ్యం ప్రసాదించు స్వామి. రంభా, రంభా, రంభా. అమ్మ చెక్క, దొరికావు రంభా. ఇంకెక్కడ పోతావు దొంగ? ఆహా, సాధించాను. తెరిస్తే పోతుందేమో, ఎందుకైనా మంచిది. కాసేపు కళ్ళు మూసుకునే ఉంటాను. వదిలి బావా. ఏందబ్బా, ఈ గొంతు ఇంతకు ముందెక్కడో విన్నట్టుగా ఉంది. రమ్మని ఇప్పుడే కదా పట్టుకుంది. బావా, నాకు సిగ్గేస్తోంది. ఎందుకు? నువ్వా? అమ్మ చెక్క, ఎంత మోసం చేసావు. అవును, నువ్వెందుకు వచ్చావే? అంతా పాడు చేసావు తెలుసా. రమ్మ చూస్తే నన్ను ఏమనుకుంటుందో ఏమిటో. నువ్వు రంభా రంభా అంటుంటే ఊళ్ళో వాళ్ళంతా ఏతాలు చేస్తున్నారు. నాకెంత బాధగా ఉందో తెలుసా. అమ్మ చెక్క, మామ కూతురు కదా అని చదివిస్తే మీదకెక్కిస్తున్నావే. బావా, అయ్యో. రంభ 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 అంటూ జంబాలు కొడతావే రాంబాబు, అయ్యో రాంబాబు. రంభ 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 అంటూ జంబాలు కొడతావే రాంబాబు, అయ్యో రాంబాబు. రంభకున్నదేమిటి నాకు లేనిదేమిటి, రంభకున్నదేమిటి నాకు లేనిదేమిటి, కింద నుంచి పైదాకా చూసి చెప్పు బాబు. రంభ 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 అంటూ అల్లాడిపోతున్నాని చిట్టి తల్లి, నా చిట్టి తల్లి. రంభ
రంభ రంభ అంటూ అల్లాడిపోతున్నానే చిట్టి తల్లి నా చిట్టి తల్లి. రంభకున్నదేవిటో నీకు లేనిదేవిటో, రంభకున్నదేవిటో నీకు లేనిదేవిటో, కింద పైన చూడకుండా చెబుతానే తల్లి. రంభ 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 అంటూ జంబాలు కొడతావి రాంబాబు, అయ్యో రాంబాబు. రంభకైతే చేపల్లాంటి కళ్ళుంటవే, చేపలైతే పాడు పంపు కొడుతుంటవి, కోటేరు లాంటి ముక్కు చక్కగుంటది, కోటేరు ముక్కు ముగ్గు గడ్డు వస్తది. లేనట్టే ఉంటుంది సన్నాని నడుము, నడిచొస్తే ఉయ్యాలలుగు అరెరెర్రె, కదిలిస్తే నాగల్లెరేరు. ఊగేది ఆగేదా రేగేది ఉండేదా, ఈ రెండు లేనిది ఆడదేనా అబ్బాయా. రంభ 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 అంటూ అల్లాడిపోతున్నానే చిట్టి తల్లి నా చిట్టి తల్లి. రంభ 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 అంటూ జంబాలు కొడతావే రాంబాబు, అయ్యో రాంబాబు. దిగి వస్తుంది, దిగి వచ్చింది ఎప్పుడైనా ఎగిరిపోతుంది, ఎగిరెళ్తే నన్ను కూడా తీసుకెళ్తుంది, తీసుకెళ్లిన తేట్లో ముంచేస్తుంది. మునిగైన తేల్చాలి లోటెంత ఉందో, పట్టైన దొరకాలి ఇప్పుడు అమ్మమ్మ, గట్టైన తగలాలి తప్పదు. తగిలేది దెబ్బయ్యా దొరికేది దుబ్బయ్యా, అటు ఇటు కాకుండా పోతావు అబ్బయ్యా. రంభ రంభ అంటూ అల్లాడిపోతున్నానే చిట్టి తల్లి నా చిట్టి తల్లి. రంభకున్నదేమిటి నాకు లేనిదేమిటి, చెబుతా రంభకున్నదేమిటి నాకు లేనిదేమిటి, కింద నుంచి మైదానా చూసి చెప్పు బాబు. రంభ 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 అంటూ అల్లాడిపోతున్నానే చిట్టి తల్లి నా చిట్టి తల్లి. అమ్మ చెక్క ఉడుంపట్టు పట్టావు కదంటే వదిలు. నన్ను పెట్టి ఏమిటి ఇది, ఏమిటి నువ్వు చేస్తున్న పని? చూడమ్మా, ఒంటరిగా దొరికానని అమ్మ చెక్క వాటేసుకుంటుంది. పట్ట పగలు నీకిదే పాడుబుద్దే. పాడు బుద్ధి దాన్ని కాదే అక్క, నీది. భావామర్దళ్ళు ఎంత చక్కగా ప్రేమించుకుంటుంటే చూసి సంతోషించు. పళ్ళు రారబడతానమాట అంటే ప్రేమ అంటే ప్రేమ. మనకి మేనర్ గా వచ్చినావని 1,00,000 సార్లు చెప్పాను నీకు. మేనర్ గారికి ఏమైంది? మన నాన్న మేనర్ కని చేసుకోవాలా? ఏం కోప మునిగింది? ఇంకా ఏం మునగాలరా, దేశంలో ఉన్న చెడ్డ బుద్ధులు అన్ని కడుపును పెట్టుకుని నువ్వు పుట్టలా? నువ్వు పుట్టి భూమి మీద పడ్డావు, ఉప్పెరు వచ్చి 30 ఏళ్ళు కొట్టుకుపోయినాయి. నీకు అన్నప్రాసనం జరిగింది, వరదలు వచ్చి 6,000 మంది ఆకలి చావులు తెచ్చారు. నీకు అక్షరాభ్యాసం జరిగింది, భూకంపం వచ్చి స్కూల్ బిల్డింగే పడిపోయింది. చాలుగో, నీ కూతురు నా కొడుకు చేసుకోను కాక చేసుకోను. అంతేనా? అంతే. అబ్బాయి వచ్చి అమ్మాయిని చూడడం మన సాంప్రదాయం. మరి మేం రావడం అంటే నిజమేననుకోండి, కానీ పని ఒత్తిడి వల్ల అబ్బాయి రాలేకపోయాడు. పైగా మీరు చూస్తే చాలదా, నేను చూసేదేమిటి? మీరే వెళ్లి సంబంధం చూసి ఖాయం చేసుకురండి అమ్మా అని చెప్పి
అబ్బాయి వాళ్ళ అమ్మగారిని నన్ను పంపించాడు. అవునన్నయ్య గారు, రేపు దశమినాడు మీరు వచ్చి అబ్బాయిని చూస్తే. అలాగే చెల్లెమ్మా, ఎవరొస్తే ఏమిటి, రేపే నా వాళ్ళు వస్తారు. నేను దిగను. ఒరే రాంబాబు, దిగరా నాయనా. నేను దిగనంటే దిగను. పెళ్లి చూపులకు వాళ్ళని ఎందుకు రమ్మనాలి? నేను రమ్మని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోవాలని నీతో చెప్పానా లేదా? చేసుకోకపోతే పోయావు. ముందు దిగో. దిగితే పెళ్లి వాళ్ళకి చూపిస్తావు, నేను దిగను. బాగుండదు, దిగరా. ఏమిటే బాబు, కుర్రోడు చెట్టు మీద ఉన్నాడు, ఏమిటి కదా? వాడికి ఒక తిక్కమేళం. వాడి కోపం వస్తే చెట్టే కూర్చుంటాడు. ఏమిటి కోపం వస్తే చెట్టెక్కుతాడా? ఇదే వాళ్ళకయ్యా బాబు, కొత్త రకంగా ఉంది. దిగనంటే దిగను. మనం పోదాం రండయ్యా, అవతల వచ్చేస్తుంది. ఏదో పని మీద బయలుదేరేటట్టున్నారు. అవునయ్యా, మీ ఊరికే పెళ్లి సంబంధానికి ఎవరో జానకమ్మ కొడుకాడు కదా, అతను చూడడానికి పోతాం. కుర్రాడి పేరు రాంబాబు, అతను యోగ్యుడేనా? దానికి ఏమి లోపం లేదు. అవును, మీ దొడ్లో వాటమని చెట్టామనుందా? ఎందుకేమిటయ్యా, దొడ్లో చెట్లు లేదనుకో, అమాంతంగా మీ తల మీద ఎక్కిన ఎక్కుతాడు మీ కాబోలుడు. ఎంత మోసం. చాలే మామ, పదా పోదాం. అయ్యో అన్నయ్య గారు, అన్నయ్య గారు ఎప్పుడొచ్చారు? నీ వారు చెట్టు ఎక్కినప్పుడే వచ్చాం. ఏదో పరువు గల కుటుంబం అనుకున్నాం గాని నీ కొడుకు లాంటి చేపల కూడా అనుకోలేదమ్మా. అదేం లేదు అన్నయ్య గారు, కొబ్బరికాయలు కొయ్యడానికి చెట్టు ఎక్కారంటే. ఎందుకు ఎక్కాడో తెలుసులేవమ్మా. రేపు పెళ్ళయ్యాక పట్టు మనసు ఎక్కాల్సినాడు. రోజు చెట్టే కూర్చుంటే మా అమ్మాయి గతి ఏం కావాలి? రండి పోదాం. అన్నయ్య గారు, అన్నయ్య గారు, వదిలి గారు, అయ్యో అన్నయ్య గారు వదా. చాలేమో మా గొప్ప సంబంధం. ఏమిటి ఇక్కడ ఏమైనా బొమ్మలు జరుగుతుందా? కాకి దుర్రం అంటే చాలు అందరూ పరిగెత్తుకొచ్చేస్తారు. పండి వేరే పనులు లేవా? రామరామ, ఈ సంబంధం కూడా పోయింది. మనం ఉత్తరం రాసి ఉండిలో వేసిన రంభ ఇంకా ఉత్తరం రాయలేదు, చూసావా? దేవుడు ఉన్న పోస్టుమేనా గురు? ఇదంతా ఇంత గని నువ్వే పైకి నేరుగా పోతే పోలా? అదే ఎట్టా గాని. గురు ఇంకా తమ్ము కూడా మంచి డాన్సర్ అంటారు కదా గురు. ఈ మంగళాన్ని అడిగితేమని చెప్పుద్దేమో. పదా తీసరమ్మా, మా రంబర్ ఎక్కడ చూసావా? చూడటం ఏమిటి, రంభ నా శిష్యురాలే. నా దగ్గరే నాట్యం నేర్చుకుంటుంది. నిన్ననే కృష్ణ శబ్దం నేర్పించాను. ఇవాళ బామ కలప ప్రారంభిస్తాను. అయినా రంభ మీ మేనమావ కూతురే కదా, నువ్వు చూడకపోవడం ఏమిటి? అమ్మ చెక్క, ఆ గబ్బలాయి మొహంది మా రంభ. పట్టింది పట్టింది, లాగండి. పట్టింది లాగాల, లాగేవాడు వస్తాడు, లాగించుకో. రామయ్య బాబు, రాఘవయ్యా, నేను దేన్ని లాగాలండి? లాగండి. ఎందుకు లాగాలండి? లాగండి. ఈ పథకం మీదేనా? అసలు నేను తోడు లేకుండా నిన్ను బయటికి రావద్దన్నానా? అక్కడ ఇలా బిగుసుకుపోతే నువ్వేం కావాలి? నీ పెళ్లిరా, నిన్ను పెళ్లి కొడుకుని చేయించడానికి ఏర్పాట్లే. నేను అమ్మ చెక్క, నాకు పెళ్ళా? నేను ఇంతవరకు రమ్మని కలుసుకోలేదు, మా పెళ్లి విషయం చెప్పలేదు. నీ పెళ్లి రంభతో కాదురా. నేను రమ్మని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోవాలని నీకు చెప్పారా లేదా? అసైనా నా పెళ్లి ఇష్టం, నీ ఇష్టం. నీ ఇష్ట ప్రకారంగా అయితే నేను బ్రతుకుండగా నీ పెళ్లి జరగదు. అందుకే అన్ని ఏర్పాట్లు చేయించి ముహూర్తాలు కూడా పెట్టించాను. నువ్వు అవునన్నా కాదన్నా ఈ ముహూర్తానికి పెళ్లి జరిగి తీరుతుంది, అంతే. ఇదిగో అమ్మకలో మీరు ఆపని చెప్తాను, పెళ్లి తెలుసుకొస్తాను. అమ్మా, నేను చూస్తాను నీ పెళ్లి ఎలా చేపిస్తావు. నేనేం దద్దమని అనుకున్నావా? నేను కాదురా, ఊళ్ళో వాళ్ళంతా అనుకుంటున్నారు. ఊళ్ళో వాళ్ళే కాదు, దేశంలో వాళ్ళందరూ అనుకోని నాకే. నేను పెళ్ళంటూ చేసుకుంటే రమ్మనే. మళ్ళా రమ్మ పేరు ఎత్తావంటే ముహూర్తానికి ముందే నీ పెళ్లి జరిపించేస్తాను. ఏమనుకుంటున్నావు? జాగ్రత్త. రాంబాబు, ఎన్నో నియమాలు పాటించి ఎంతో కాలం తపస్సు చేసిన వాళ్ళకే స్వర్గంలో రంభ చేసే నాట్యం చూసే అవకాశం కలుగుతుంది. ఎలాగైనా వెంటనే వెళ్ళి తపస్సు చేయాలి. రంభ 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 రంభ. ముహూర్తం దగ్గరికి వచ్చింది. ఈ తింగరగాడిది ఏ చెట్టు ఇక్కాడో ఏమిటో. 2 రోజులు డొక్క మాడితే దెబ్బకింటికి వస్తాడమ్మా. చిన్నపిల్లాడా ఏంటి ఎతకడానికి? ఇంకా నా వల్ల కదమ్మా, కాళ్ళు పీకుతున్నాయి. లే అబ్బా, పాపారావు, మరి అంబాబు కనిపించాడా? లేదమ్మా. ఎక్కడ తిరుగుతున్నాడో ఏమిటో. రంభ
పొద్దుననగా పోయాడు, ఇంకా ఇల్లు చేరలేదు. ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? అమ్మ చక్క రమ్మా రేయ్ తప్పా రేయ్ రమ్మ కనిపించింది రమ్మ కనిపించింది కనిపించిందిరా తప్పా రమ్మ కనిపించింది రమ్మ ఎవడే అమ్మో వాడు తంతాడు రామ్మా, శివతాండవాన్ని నేర్పిస్తాను. గుళ్ళ ఎందుకు టీచర్? జీవితంలో ఎప్పుడు శివతాండవాన్ని ఇళ్లలో నేర్పించొద్దని మా గురువు గారు మాట తీసుకున్నారు. ఎందుకై ఉంటుందబ్బా? సరే మొదలెట్టండి. ఆపు 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 ఏమిటి విపరీతం? ఆపు తల్లి. ఏమమ్మా మంగళం, మా స్వామి నీకు ఏం ద్రోహం చేశాడు? ఎందుకు ఆయన్ని ఇలా ఏడిపిస్తున్నావు? ఈ ఆలయం పగలగొట్టాలని కంకణం కట్టుకున్నావా తల్లి? మీ గురువు గారు శివతాండవాన్ని ఎందుకు ఇళ్లలో వద్దన్నారు ఇప్పుడు అర్థమైంది టీచర్. అవును, గుళ్ళలో వద్దని నేనంటున్నాను. వెళ్ళిపోండి, పొండి బయటికి, పొండి బయటికి. ఇక్కడే నేనేమో తపస్సు చేస్తున్నాను రా. రమ్మ దిగింది, ఇలా పట్టుకోపోయాను రా, అలా మాయమైపోయింది. మరి ఇప్పుడేది? వద్దు, మళ్ళీ తపస్సు చేస్తేనే కదా వచ్చేది. నువ్వు అలా చాటుకెళ్ళు, నేను తపస్సు చేస్తాను. అలా
అమ్మ చెక్క ముసలోడా, నాకే పోటీకి వస్తావా? ఉండు, నీ సంగతి చెప్తా. పదరా. ఎవరా గడ్డాలు మీసాలు కూడా నెరిసిపోయినాయి, నీకు రంబెందుకయ్యా? అసలు నీకు ఇక్కడే పని? ఇక్కడేమిటి అక్కడేమిటి? నువ్వెవరయ్యా? నువ్వెవరు నేనెవరు? ముందు ఇక్కడి నుంచి పోతావా లేదా? పోయేదెవరు ఉండేదెవరు? పోయేది నువ్వు, ఉండేది నేను. ఓరి నా సొంత భగవంతుడా, లేవయ్యా, రంబొచ్చే టైం అయింది. రంబెవరు రాణెవరు? ఈడెక్కడ దాపురించాడా నా తండ్రి? తండ్రి ఎవరు తల్లెవరు? ఇంకా లాభం లేదు, నేను చెట్టెక్కేస్తా. రాజు గురు, నీ ట్రై చేస్తుండు. స్వామి, మీకు ఈ విషయం తెలుసా? విశ్వామిత్ర సినిమా తీస్తున్నారు. తీసేదెవరు తీయించేదెవరు? తీసేది ఎన్టీ రామారావు గారు, తీయించేది ప్రజలు. వెళ్ళు. అది కాదు, అందులో ఇస్మాల్ పాత్రకు దుడుతారక వెతుకుతున్నారట. నువ్వు పనికొచ్చేట్టున్నావు, ట్రై చేసుకోకూడదు. అడ్రస్ ఏమిటి నాయన? నా చారు వెళ్ళిబిడ్డ వెళ్ళిపోయి. రేటప్ప, అదిగోరా రంభ. అమ్మ చక్క, ఎందుకంత కంగారు? నీ కోసం వచ్చింది ఎక్కడికి పోద్ది గురు? అంతేనటవా? గురు, జగదగి వీరిన కథలో అన్నగారు ఆ బట్టలు ఎత్తుకుపోతే? అమ్మ చెక్క, భలే ఐడియా చెప్తావా? ఇక చూసుకో. మానవా మానవా, ఓ మానవా. గురు, నేను ఇక్కడ ఉంటాను, నువ్వు పరిగెత్తు. అలా మానవా. అలా మానవా, అబలవస్త్రములు అపహరించటం న్యాయము కాదోయి. అంతా అబద్ధం. నువ్వు అబలవి కాదు, తబలవి కాదు, రంభవి. అవును, రంభనే. నా వస్త్రములు ఇచ్చివేయము మానవా. ఇవ్వను, ఇవ్వనంటే ఇవ్వను. నన్ను ప్రేమిస్తానంటేనే ఇస్తా. అలాగే, మరి నా వస్త్రములు? నీ మాటలు నమ్మటం ఎట్లా? బట్టలు నీ చేతికందగానే నువ్వు చెక్కేస్తే? నిన్ను ప్రేమించుటకే వచ్చి తిని, నా మాట నమ్ముము. నేను చెట్టు దిగ్గాను, నువ్వు సిగ్గుపడి పారిపోవు కదా? పోనంటే పోను. నన్ను గట్టిగా ప్రేమిస్తావు కదా? ప్రేమించుదును, ప్రమాణము. సరే, నీ మాటలు నమ్మిస్తున్నాను. ఇదిగో నీ బట్టలు. నారాయణ, అసాధ్యుడురా మానవ. దేవకాంతనే భూలోక మార్గం పట్టించాం, అనుకున్నది సాధించాం. ఇంతకీ నువ్వెవరు స్వామి? ఇప్పుడే కదా ఒకరిని పంపించాం. ఇంతకీ మీరెందుకు వచ్చినట్టు? ఊర్వశ కోసం, తిలోత్తమ కోసం? నారాయణ, అలా మానవా, అపరాధము. వారు త్రిలోక సంచారులు, నారద మునీంద్రులు. ఆజన్మ బ్రహ్మచారులకు అభివందనాలు. ఓహో, అగ్గిపుల్ల స్వాములా? అదేమి పేరు మానవా? మా తాత నాతో చెప్పాళ్లే. ఈయన ఎక్కడికి వెళితే అక్కడ ముట్టించేస్తాడంటగా అగ్గి. అందుకే నీకు అగ్గిపుల్ల స్వామి అని పేరు పెట్టాను. బాగుందా? బాగుంది, బాగుంది. నీ సాహసానికి మెచ్చాను రంభ. యక్ష కిన్నెర గరుడ గంధర్వాదులలో అతిలోక సుందరులు నీ కడగంటి చూపుల కోసం పరితపిస్తున్నా వాళ్ళందరినీ కాదని ఒక సామాన్య మానవుని కోసం భూలోకానికి దిగి వచ్చావు. అందుకు నేను అభినందిస్తున్నాను.
కానీ నువ్వు నీ ప్రేమ పారవస్యంలో స్వర్గలోక నియమాలను ఉల్లంఘించేవు సుమా. మమ్మల్ని కనికరించి మన్నించి వదిలేని మహర్షి. అర్థమైంది రంభా నీ ఆంతర్యము. మీ కలయిక కమనీయముగానున్నది. అపూర్వమైన మీ ప్రేమ అటు అమరలోకంలోనూ ఇటు భూలోకంలోనూ సంచలనం కలిగించాలని ఆశీర్వదిస్తున్నాం. ధన్యులము స్వామి. దండం పెట్టేశాం కదా స్వామి, ఇంకా దయచేయండి. నారాయణ నారాయణ. గాల్లో కలిసిపోయాడు. రంభా, ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఏం చేయాలో నేను చెప్పాలా? అంటే అది నీకేది ఇష్టమైతే అది చేద్దామని. నీకేది ఇష్టమైతే నాకు అదే ఇష్టం. పోనీ వేడుక తీరే వరకు విహారం చేద్దామా? అలాగే. అమోఘం, అద్భుతం. అమ్మ చెక్క, ఏమిటిది రంభా? నందన ఉద్యానవనం. ఓహో, బాగుంది బాగుంది. రా, కూర్చో. ఎప్పుడు నువ్వు నాతోనే ఉంటావు కదా రంభా. ఇంద్రులు వారు పిలుస్తున్నట్టున్నారు, వెంటనే వెళ్ళిపోవాలి. అరే రంభా, 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 ఎక్కడికి వెళ్ళావు రంభా? ఇప్పుడు నేను మా ఊరు వెళ్ళడానికి దారేది? రంభా, రంభా. వాడెక్కడా? ఏమో నాకు తెలీదు. ఇందాక ఇద్దరిని ఇక్కడే చూశాను. నోరు మీద కుయ్యన్న, నువ్వే వాడిని ఎక్కడ దాచుంటావు. నీ మూలంగానే కాదు వాడు రంబా రంబాటం నాశనం అయిపోయాడు. మళ్ళీ ఏ నాటకం మొదలు పెట్టావు? నాకు నిజంగా తెలియదు బాబోయ్, నా మాట నమ్మండి. వీడిని ఎలా అడిగితే చెప్పరా? తీసుకెళ్లి చెట్టు కట్టేయరా. మానవా, మానవా, ఓ అలా మానవా, ఓ మానవా, ఓ మానవా, ఓ మానవా, ఓ మానవా. అలా ఏమాయనమ్మా? ఉద్యానవనమున వదిలి వచ్చింది కదా. అమ్మ చెక్క, నవ్వుతున్నావా? ఒక్క క్షణం ఆలస్యం ఏంటో నేను చచ్చిపోయావని తెలుసా? అవును, నన్ను అక్కడ వదిలేసి వెళ్ళిపోయావే. మన్నించు మానవా, మరచినాను. మర్చిపోయావా? ఎక్కడంటే అక్కడ నన్ను అట్ట మర్చిపోయి వెడితే నాకేమైనా ప్రమాదం జరిగితే? ఇది నీ దగ్గరుంచు. నన్ను పిలవాలనిపించినప్పుడు దీన్ని శృతి చేయి. ఆలపించగానే నీ చెంత నిలుస్తాను. అమ్మ చెక్క, ఉండు. అమ్మ చెక్క, బాగుంది. ఒక్క నిమిషం ఉండు. తపకాయ్ ఏమిట్రా? తపకాయ్ ఏం జరిగిందిరా? నువ్వు ఎక్కడున్నావో చెప్పని తన్ని చెట్టు కట్టేసింది గురి మీ అమ్మ. ఇతనెవరు? నా శిష్యుడే, పేరు టపాకాయ్. ఇలా కనిపిస్తున్నాడనా? పెద్ద ముదురు. ఆలస్యమైతే నా తోడు వలిచేస్తాను గురు. త్వరగా పద పద. నీ పవిత్ర ప్రేమ పట్టుదల రంభన్ని దక్కించాయి. నిజంగా నువ్వు వరపుత్రుడిరా.
సాయంత్రం గుమ్మడికాయ ఇంటికి పంపిస్తాను, దప్పలం పెట్టించుకోండి. గురు బండితలకు వచ్చా రండి గారు. శుభమస్తు, శుభమస్తు. రండి ఎక్కండి. ఆగండి. అమ్మ చెక్క భలే బాగుందిరా. రారమ్మా ఎక్కువ చూసావరా. కూర్చో పోనీ. ఇదిగో నమ్మకం పెట్టి తీసుకొచ్చారు. ఇదిగో సూరమ్మంత, అందరూ నన్ను ఎగ్జామ్ చేశారుగా, ఇదిగో రంబ పెళ్లి చేసుకొచ్చాను చూడు. మా సూరమ్మ ఇదిగో బుచ్చనా రంబ పెళ్లి చేసుకున్నా. బాగుందా అండి? చెప్తాను కదా, అదిగో రథం కొత్తనా. అదిగో కనిపించేది మా ఇల్లు. అదిగో ఇదిగో ఆ ఇంటి దగ్గర ఆఫ్ చెయ్యి. రానిరా రాని చెప్తాను. అమ్మా నేను చెప్పినట్టుగా రంభని కోడలుగా తీసుకొచ్చాను, ఇంట్లోకి తీసుకెళ్ళు. రంభ అమ్మకి దండం పెట్టు. అలా కాదు, మా లోకంలో ఇలా పెట్టాలి. ఎవరివే నువ్వు? ఈ వేషాలేమిటి, ఆ బండి ఏమిటి, ఆ ఊరేగింపేమిటి? అవ్వ అవ్వ ఇలాంటి వేషాలేసి నా కొడుకుని వెంట తిప్పుకుంటావటే. నీ వేషాలు నా దగ్గర సాగవే. పో బయటికి. మళ్ళీ మా వాడి పక్కన కనిపించావు. పోవే. అమ్మా అవ్వా కోడల్ని పట్టుకుని అంతలేసి మాట్లాంటావా? నువ్వు అట్ట అంటావని తెలిసే మేము పెళ్లి కూడా చేసుకొచ్చాం. కావాలంటే చూడు. నోర్మయ్యా కుయ్యనా కుయ్యకయ్యనాటి కాళ్ళు వెనకొట్టేశావు. మర్యాదగా దాన్ని వదిలి లోపల పో. నేను చచ్చినా రాను. వస్తే ఇద్దరం లోపలికి వస్తాం, పోతే ఇద్దరం కలిసి బయటికి పోతాం, అంతే. ఏం రంబా? మాటలు కూడా నేర్చుకున్నావురా? ఏది దీనాన్ని చూసే? అవును, నేను ఇప్పుడు అమాయకుని కాదు, రంభ మొగుణ్ణి. అంతేకాని నువ్వు నా కొడుకు కాదన్నమాట. అవ్వా అవ్వా ఎంతకు బరి తెగించావురా? 1,00,000 రూపాయల కట్నంతో లక్షణమైన పిల్లలు మాట్లాడాను. నిన్ను వెతకడం గురించి తిండి తిప్పులు మానేసి దానికి బలప కట్టుకు తిరుగుతున్నాను. ఎవరితో దారిపోయి దాన్ని తీసుకొచ్చి నన్నే కాదంటావట? ఈ జానకమ్మ అంటే ఏమిటో అనుకుంటున్నావు? నా బొందిలో ప్రాణం ఉండగా దీన్ని గడపలో కాలు పెట్టినాను. జాగ్రత్త. అయితే నీ బొందులో ప్రాణం పోయిన తర్వాతే వస్తాం. పదరమ్మా పద. నువ్వు ఆగరా అల్లుడు, మీ అమ్మతో నేను మాట్లాడతాను ఉండు. అక్కయ్య చీపో అన్నా సిగ్గు లేకుండా వచ్చాడు అని నువ్వు అనుకోకపోతే నీ మంచి కోరి నేను మాట చెబుతాను. ఏమిటి? లోపలికి పద చెబుతాను. ఇప్పుడు నువ్వు తెగ తెంపులు చేసుకుంటున్నది ఎవరితో? నీ కన్న కొడుకుతో. ఆ తర్వాత బాధపడ్డా ఫలితం ఉండదు. అట్టా పోనించావనుకో, అది వాడిని లొంగ తీసుకుని నీ ఆస్తి మొత్తం గుంజుకుంటుంది. ఆ తర్వాత ఓ చిప్పా కర్ర నీ చేతికిచ్చి తరివేస్తుంది. చెడేదెవరు? ఆ జ్ఞానం వాడికి ఉండకర్లా? కన్ను తల్లి కంటే అదే ముఖ్యం అంటాడా? అది వాడి తప్పు కాదే. ఏకాత్వకా వచ్చాయి కదా, ఎగిరిపోయే వయస్సు. మనమే జాగ్రత్తగా ఉండాలి. మరేం చేయాలంటావు? చెబుతా. బంధుత్వాన్ని నువ్వు తెంపేసినంత తేలిగ్గా నేను తెంచుకోలేనుగా. ఇప్పుడు వాళ్ళనేమి అనకుండా లోపలికి రానిచ్చేయి. నెమ్మదిగా ఇలాంటి విషయాన్ని తెలివిగా సాధించాలి. నువ్వు చెప్పింది మంచిదిలా ఉందిరా తమ్ముడు. అదేదో నువ్వే చూడు, నేను కాస్త బెట్టుగా ఉంటాను. పోతే పోనేరా. పద చెప్తాను. ఆగరా అల్లుడు, ఎందుకంత కోపం? ఇప్పుడు నిన్నెవరేమన్నారు? మీ అమ్మే కదా. రా చెబుతాను. మావయ్య ఇవాళ ఏం నువ్వు మనిషిలా కనపడుతున్నావు? నువ్వు రారా. పదా. ఎవరివే నువ్వు? మా బావ ఇంట్లో చేరా? నువ్వెవరు? నేను మా బావకు మరదల్ని, ఆయన కట్టుకోపోయేదాన్ని. నేను కట్టుకున్న దాన్ని. ఎవరే నీ కట్టబెట్టింది? నేను పుట్టినప్పుడే మా బావకు పెళ్ళాన్నన్నారు. నేను కాకుండా ఇంటికి ఎవరొచ్చినా ఊరుకునేది లేదు. పోవే బయటికి. చిట్టి చిట్టి ఎవరనుకున్నావు? నువ్వు దీనిమాయన పడ్డావేంటి బావా? నేను దీనిలా లేనా? నాకంటే అందంగా ఉందా? బావనికి పెళ్లి చేస్తాను. మరి అదెవరు? వారం తిరిగే లోపల దాని దారి గోదావరి చేస్తాను. బావకి నిన్నిచ్చి పెళ్లి చేస్తాను. పద, ఇప్పుడేమో అలా చేయదు. పద. నారాయణ నారాయణ నారాయణ. ఆగు, ఏకంగా లోపలికి వచ్చేస్తున్నావే. వీధిలో నిలబడు, ముష్టి తెస్తాను.
నారాయణ, నేను ముష్టివాణి కాదు జానకమ్మ. నా పేరు కూడా తెలుసుకునే వచ్చావు. కాలం మారింది. పూర్వ హరిదాసులు ఇలా ఉండేవాళ్ళ? నేను నువ్వు అనుకునే హరిదాసును కాదమ్మా. మరి పగటి వేషం బాపతా? అది కాదు. ఏది కాకపోతే ఈ వేషం ఏమిటి? ఎందుకు వచ్చావు? నేను మీ కోడలతో మాట్లాడాలి. ఎంత ధైర్యం నీకు? అయినా నిన్ననేం లాభంలే. ఊరు పేరు తిరిగిందని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడుగా. లోకు కాక ఇంకేముంటుంది. సరే సరే వెళ్ళు. నువ్వు ఉండవేకయ్యా. ఏమయ్యా, నీకు ఆ అమ్మాయి బాగా తెలుసా? తెలియకే, బాగానే తెలుసు. ఏ ఊరుదంది? అమరావతి. ఏది? గుంటూరు పక్కన అమరావతి. ఏం చేస్తూ ఉండేది అక్కడ? ఆమె సకల కళా కోవిదురాలు, అతిలోక సౌందర్యవతి కదా. అదేది వర్ణించక్కర్లేదు. అదేం చేస్తుందో చెప్పి తగలడు. అమరులకు ఆనందం కలిగించడం కోసం గజ్జెకట్టి ఆడుతుంది, కమ్మగా పాడుతుంది. ఆ వేషం చూడగానే అనుకున్నానే అదేదో డాన్సింగ్ లాడే బాబతని. వీడు ఆ కంపెనీ వాడై ఉంటాడు, అందుకనే వేషం వేసుకుని మరీ తగలడ్డాడు. ఇక్కడ నువ్వేవి కచేరీలు చేయక్కర్లేదు. వెళ్ళి. నారాయణ, పొరపడ్డావు జానకమ్మ. నేను నారద మహర్షిని. చూసావే, ఆ వేషం వేసి 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 అసలు పేరు మర్చిపోయినట్టున్నాడు పాపం. చాలే వెళ్ళవయా. పిచ్చివాడ, నన్నెవ్వరూ ఆపలేరు. ఏమిటే, చెట్టంత మగాడిని ఎదురుగా నిలబడున్నా నెట్టుకుంటూ వచ్చేస్తున్నావే. నారదుడు వేషం వేసిన రౌడీ బుద్ధులు పోలేదా నీకు? నేను దేవమునిని, నారదుడయ్యా గరళకంఠం. ఏమిటి, నా పేరు తెలుసుకుని మరీ వచ్చావా? కాస్త తనులిస్తే చాలు మొత్తం కంపెనీ అంతా ఇంట్లో చేరి రంభా గర్వభంగం నాటకం రిహార్సల్ మొదలెట్టాడట్టున్నారు. ఆవిడ రంభా, నువ్వు ఆ నారదుడివి. ఎలవా. ఏమిటి విచిత్రం? ముల్లోకాలలో నేను ఎక్కడ అడుగు పెట్టినా అపూర్వమైన ఘన సత్కారాలతో ఆహ్వానిస్తారు. మరి మీరు? అదే పదం. ఇడెవడో మొండి బండాళ్ళగా ఉన్నాడు. అనిపిస్తే సరిపోతుంది. నారదుడు ఏదోళ్ళగా మహావాడు. మొత్తానికి గట్టికడవేరా తమ్ముడు. లేకపోతే ఇంట్లో ఒక్కొక్కళ్ళు చేరి ఇల్లు నాటకాలు కొంప తీరు. మీ కొత్త కాపురం ఎలా సాగుతుందో చూసిపోదామని ముచ్చటపడి వచ్చాను రంభా. ఏమీ బాగోలేదు అగ్గిపోల స్వామి. నారాయణ, అదే మీరు ఆలస్యంగా రావడం. మరి మీ విషయం ఇంద్రుడికి తెలుస్తుందేమోనని నా బెంగ. నువ్వు చెప్పకుండా ఎలా తెలుస్తుంది అగ్గిపోల స్వామి? మునీంద్ర, 10 రోజులు ఇక్కడే ఉండి మా అతిథి మర్యాదలు స్వీకరించండి. కాకా పట్టకు రంభా, చెప్పల్లే. అయినా నేను ఒక చోట ఉండేవాడిని కాదు కదా, అన్ని లోకాలు తిరిగేవాడిని. ఇంకా ఎన్ని కాపురాలు చూడాలో. రాంబాబు చతురుడే. నేను అంతకంటే చతురున్నాయి. దొడ్డుగోడ దూకి లోపలికి వచ్చింది చాలక వేళకోళాలు వెక్కిరంతలున్నా. బయటికి ఇదొక రంభ, దీనికో ముస్తాబు, ఓ సాధనం. తనేదో పడిండు. గురు, శోభనానికి అన్ని రెడీ అయ్యి కదా, ఇక నేను ఇంటికెళ్ళనా? ముహూర్తం మాత్రం కాదురా, అన్ని ఏర్పాట్లు నువ్వే చూసుకోవాలి. సరే అప్పకాయ ఇట్లారా. అమ్మా, అదేంటిది? ఎద్దుని ఒక గదిలో పెట్టి కదా తెలిపేయాలి. చెరో గదిలో ఉంటే శోభన ఎలా జరుగుద్ది? నీకు చేస్తాను శోభనం. వేరేడంత లేడు శోభన. వలచిన వారు 1 నిమిషం ఆగలేరా? ఇక్కడ కాదు, మనం దేవలోకం వెళ్ళిపోదాం.
అమ్మ చక్క రమ్మా, ఏమిటిది? నా మందిరం బాగుందా? బాగుందా? బ్రహ్మాండంగా ఉంటే. రమ్మా, స్తంభాలేమిటి గాలో ఎలాడుతున్నాయి? పునాదులు లేకుండా కట్టిన మేస్త్రి ఎవరు? పునాదులెందుకు? ఇది దేవలోకం, శూన్యంలోనే ఉంటుంది. అమ్మో, దారి కింద పడిపోతే? అవును, దీపాలు ఎక్కడ కనిపించట్లేదు, ఇక్కడ కూడా పవర్ కట్ట. మరి వెలుతురు ఎక్కడి నుంచి వస్తుంది? ఇది అమరలోకం, అలాంటివేమీ ఉండక్కర్లేదు. మనకు కావాల్సినవన్నీ కావాలనుకున్నప్పుడు సృష్టించుకోవచ్చు. ఏది దాచుకోనక్కర్లేదు, దేనికి శ్రమ పడనక్కర్లేదు. అన్ని పనులు వాటంతట అవే జరుగుతాయి. అమ్మ చక్క, అయితే మన శోభనం కూడా దానంతా అదే జరిగిపోద్దా? అమ్మ చక్క, వేషం బ్రహ్మాండంగా ఉంది. అయితే ఇప్పుడు నేను కూడా అప్సరసరైపోయానన్నమాట. అప్సరసలు ఆడవాళ్ళు, నువ్వు అతిలోక సుందర గంధర్వ రాకుమారుడివి. నేను అతి తెలివి తక్కువ, అవన్నీ మనకు తెలియదులే. మొత్తం మీద వేషం మాత్రం అమ్మ చక్క బ్రహ్మాండంగా. నారాయణ నారాయణ నారాయణ. ఈ అగ్గిపుల సాగు వేరే పై పాట లేదు, ఎక్కడ పడితే అక్కడ దూరిపోతున్నాడు. అపరాధం. రంభా, రాంబాబు ఏదో అంటున్నట్టున్నాడు. అదే ఏం లేదు స్వామి, నారాయణ మంత్రం తంబుర శబ్దం ఒకేసారి వచ్చేటప్పటికి మహా ఆనందం అయిపోయింది రే అమ్మ చక్క. మమ్మల్ని ఆశీర్వదించండి స్వామి. నారాయణ. రంభా, మానవుణ్ణి దేవలోకం తీసుకొచ్చి మళ్ళీ సాహసం చేశావు సుమా. మరి రహస్యం? స్వామి, సకల లోక సంచారులు, సమస్తము తెలిసిన వారు, తమకు నేను చెప్పాలా మహర్షి? మమ్మల్ని క్షమించి ఇక మీరు దయచేస్తే మీ ఉనికిని ఈ మందిరం వరకే పరిమితం చేసుకోండి. ఆనందాతిశయంలో నందనవన విహారానికి కూడా బయలుదేరారనుకో. నారాయణ. వెళ్ళొస్తాను. సెలవు. నారాయణ నారాయణ. రంభా, ఇదేమిటి తలుపులు తీసినాయేమిటి? బాబు, రాంబాబు, రాంబాబు, ఇంకెక్కడ రాంబాబు? ఆ మా ఐదారుకుంటే వీడిని ఎగరేసిపోయి ఉంటుంది. ఎంతమంది గ్యాంగ్ వచ్చారు ఏమిటో. ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా, ముత్యమంతా పసుపు ముఖమెంతు ఛాయా. ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా, ముత్తు మురి పాలలకు ముంగిళ్ళ. పిల్ల మాలక్ష్యంలాగా ఇంటి పనులన్నీ చేసుకుపోతా ఉంటే నోటికొచ్చినట్టు తిడతావా? వయసు రాగానే సరిపోదమ్మా. ఒక కొడుకు కోడి తెచ్చుకుని పిల్లలతో సుఖపడతా ఉంటే చూడలేకపోతుంది. కళల్లో నిప్పులు వేసుకుంటుంది. సుఖపడుతుంటే కుళ్ళు. మా అమ్మ రమ్మని పిలిచిందే అనుకోండి, మీరంతా గొర్రెలాగా అలా తల ఊపుతూ వచ్చేయడమేనా? అలా నవ్వుతావేంటి? వాళ్ళంతా గొర్రెలా ఎందుకైపోయారు? నన్ను కట్టుకున్నందువల్ల మీకు కూడా వాక్శుద్ధి వచ్చింది. అమ్మ చక్క, అయితే నేనేం చెప్తే జరుగుతుందన్నమాట. ఇదిగో గొర్రెలు, మీరంతా మనుషులైపోండి. మీరంతా మనుషులైపోయారయ్యా, ఇంకా గొర్రె బుద్ధులు ఎందుకు? లేవండి లేవండి, ఎలాగండి. అయితే సంగీతంలో గొప్ప విద్వాంసురాలివన్నమాట. అసలు మురళీకృష్ణ ఆంధ్రదేశంలో కచేరీలు ఎందుకు ఇవ్వడం లేదో తెలుసా? తెలీదే. అదొక కథ. ఒక రోజు మంగళంపల్లి మా ఇంటికి వచ్చి ఒక మాట అన్నారు. మంగళం, నీ పేర్లోనూ మంగళం ఉంది, నా పేర్లోనూ మంగళం ఉంది, ఆంధ్రదేశానికి రెండు మంగళాలతో అవసరం లేదు కదా అంటూ నన్ను తెలుగు జాతికి అంకితం చేశారు. ఆయన తమిళనాడుకు వెళ్లిపోయారు. ఇప్పటికైనా టిమా టమా అనే కీర్తన వినాలనిపించినప్పుడు నేరుగా నా దగ్గరికే వచ్చేస్తారు. టిమా టమా అంటే ఏది? ఒక్కసారి అని చూపించు. అలాగేనమ్మా. రాజా రాజాధిరాజ రాజా పూజ చెయ్యాలి కుర్రకారు పూజ,
ఆ అంట్లన్నీ తోవాలి, బట్టలు ఉతకాలి, ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తాడు అనుకున్నావు నీ బాబు? ఆ పనులన్నీ జరుగుతున్నాయి కదత్తయ్య. అదిగో చూడండి. దాన్ని తెచ్చి నా నెత్తిన పెట్టావు. దాని మంత్రంతో నేను చచ్చిపోతున్నాను. మంత్రాల చెంతకాయలా అదంతా నీ భ్రమ. కనికట్టు అయి ఉంటుంది. కనికంటే అంటే గుర్తొచ్చిందండి అయ్యా. దిష్టి తీసిన నమ్మకాలు తొక్కిన వాళ్ళకి, చేతబడి చేసిన వాళ్ళకి ఇట్లాంటి సినిమాలు కనపడతాయండి అయ్యా. దీనికి ఒకటే మందు. అట్లగాడు ఎర్రగా కాలబెట్టి 2 చేతుల మీద 2 వాతలు ఎడితే మంత్రాలని ఉడకపెట్టిన గుడ్డలోంచి మురికి కారిపోయినట్టు కారిపోతుందండి అయ్యా. మరి ఇంకెందుకే ఆలస్యం, వెళ్ళి ఆ పని చేయి. నాకేమిటో భయంగా ఉందిరా. అదేదో నీ చేతుల మీదగానే కానీ. మరి దాన్ని వెళ్ళగొట్టగానే నా చిట్టి తల్లిని నీ కోడలుగా చేసుకుంటావా? ముందా దయ్యాన్ని వెళ్ళగొట్టు. ఎందుకు వెళ్ళదే? ఎర్రగా కాల్చి వాత పెడితే గౌరమ్మ నీ మొగుడెవరమ్మ, ఎవరమ్మ వాడెవరమ్మ, గౌరమ్మ నీ మొగుడెవరమ్మ. నమస్కారం అండి, కూర్చోండి. పాలు తీసుకొస్తాను. ఇప్పుడే కదరా రమ్మని చూసాం. మంగళం ఉన్నదేమిటి? మంగళం కాదండి అయ్యా, రంభ యాసం మార్చింది. ఎంత జిత్తులు మారిది. ఒక్క వాత ఎట్టండి అయ్యా, అబ్బకి అసలు రూపానికి వచ్చేస్తుంది. ఏమిటది? అట్ల కాడ ఎందుకు? వాత పెట్టడానికి. ఎవరికి? నీకే. ఇంకా ఎక్కడికి పోతావే? వేషం మార్చినంత మాత్రాన పోల్చుకోలేదనుకున్నావే రంభా? నేను రమ్మను కాదు, మంగళాన్ని. ఇది చూసాను, గుర్తుపట్టండి. లాగండి. లాగుతా? నా మంగళానికి ఇలా బిగుసుకుపోయే జబ్బుందని తెలియక నువ్వు నాకు దొరికిపోయావు. అయ్యో, పర్వాలేదు, కంగారు పడద్దు, నేనున్నాగా. అట్టాగే జరగాలి, లేకపోతే అంత పని చేస్తాడా దొంగ గాడిద. ఇదేమిట్రా, గాడిదైపోయాడేమిటి? అయితే అయ్యడమ్మ గారు, నేను బట్టలు మొదలకి చచ్చిపోతున్నాను. దీన్నిస్తే తోలికెళ్ళిపోతున్నాను గారు. చూడిగా నా పేరు గాడిదే, కింద పొరలేక చూపెడతాను నీకు బూడిదే. వస్తా. అల్లుడు, మా మామగాడిది కదా? అవును గురు. సరే అల్లుడు, తప్పైపోయింది, క్షమించరా. ఇంకా ఈ గాడిద బతుకునే బతకలేదురా. మనిషినయ్యే మార్గం చెప్పరా. రోజుకో గడ్డి మప్పు తింటూ గడుపు, సరిగ్గా 10వ రోజున మనిషి అవుతావు. తినక తప్పుతుందే, పైగా ఆకలేస్తోంది. అదిగో ఎదురుగానే ఉంది గడ్డి, పోయి తిను. ఎడుతున్నా.
సరసం ఆడుకుంటున్నాం. చూసి చాలా కాలం అయింది కదా, పలకరించి పోదామని వచ్చాను. పలకరింపుకైనా ఒక సమయం సందర్భం లేదా స్వామి? అల్లు మగలం ఒంటరిగా ఉన్న సమయం. నారాయణ, హరిహర బ్రహ్మాదులు కూడా నారాకకు అభ్యంతరం చెప్పరు రంభ. యథేచ్ఛగా ఎప్పుడైనా ఎక్కడికైనా పోతూనే ఉంటారు. భార్యాభర్తల ఏకాంతానికి భంగం కలిగించకూడదని బ్రహ్మచారులకు ఎలా తెలుస్తుందిలేండి. నారాయణ నారాయణ. నమోస్తు నారద మునీంద్ర, వందనములు. నమోస్తు నారద మునీంద్ర. నమో నమః. నారద మునీంద్రులకు స్వాగతము సుస్వాగతము. రండి, ఆసీనులు కండి. విజయోస్తు. మహర్షి, ఈ సకల చరాచర ప్రపంచమంతా కుశలమే కదా. మేము రామరాజ్యాన్ని తలపిస్తున్నామని ముల్లోకాలకు ప్రశాంతమైన, పవిత్రమైన, పటిష్టమైన, ప్రఖ్యాతమైన పరిపాలనను అందిస్తున్నామని మా ప్రత్యర్థులెవరునూ అసూయపడుట లేదు కదా. పడిన వారు పడవలసినదే గాని మమ్మేమి చేయగలరు? గతములో మాపై కత్తిగట్టి తిరుగుబాటు చేసిన రక్కసులందరూ మాడి మసై మట్టిలో కలిసి చరిత్రహీనులైనారు గదా. మా పదవి ఎన్నటికీ అచంచలము, అనితర సాధ్యము, సుస్థిరము, సుభద్రము. బాగుగా పలికినారు. ఇంతకు తమ రాకకు గల కారణము? ముల్లోకమును తిరిగి తిరిగి అలిసిపోయాను మహేంద్ర. కాస్త ఊరట చెందవల్లని కోరిక కలిగినది. తమ కోరికేమిటో మేము తెలుసుకొనవచ్చునా? ఆ పెద్ద కోరికేమి కాదు, ఒక్కసారి రంభనాట్యం చూడాలని అనిపించింది మహేంద్ర. జితేంద్రులైన మునీంద్రుల కోరికకు ఈ అమరేంద్రుడు అడ్డు చెప్పగలడా? అదెంత భాగ్యము! మునివర్యులకు కనువిందు చేయుటకు అప్సరసలకిదే మా ఆజ్ఞ. రంభ ఏమైనది? రంభ! రంభా! అబ్బా! రంభా! రంభా!
పూజ్యులైన మహర్షులు, అఖిల లోక పాలకులైన అష్టదిక్పాలకులు, దివ్య మహిమోపేతులైన దేవతలు, అమరేంద్రులమైన మేము ఇందరుండగా అందరి సమక్షమున మా నిండు పేరగమున ఏమిటా పరధ్యానము, ఎందులకి పరాధీనము? జరగరానిదేమైనా జరిగిందేమో ఇంద్ర. అర్థమైనది రంభ. ఎవడు వాడు? మానవుడు, నా మనోహరుడు, నన్ను గాఢముగా ప్రేమించినవాడు. ఏమంటివి? ఒక నీచ మానవుడు నన్ను గాఢముగా ప్రేమించినాడంటున్నావా? రంభ మానవునిపై మనసు పడినదా? మనసు పడటం వరకేనా, లేక మనవు కూడా జరిగిపోయినదా? సురలకు నరులకు మరల చుట్టరికం కుదిరిందన్నమాట. భూలోకంలో మేనక కోసం వెతుకుతున్నారని తెలిసి మేనకకు కట్టుదిట్టం చేశారు పాపం మహేంద్రుడు. కానీ రంభకు కాపలా పెట్టడం మరిచాడు. ఆపండి వేళాకోళం. అందరూ మాట్లాడితే మేమెందులకు? రంభ, నువ్వు ఆ క్షుద్రలోకానికి ఎందుకు వెళ్ళావు? అది క్షుద్రలోకం కాదు ప్రభు, భద్రమైన లోకమే. ఎందరో మనసున్న మనుషులున్న మంచి లోకం అది. అనంత యవ్వన వికాసంతో అమరులైన దేవతల కంటే జరామరణాలతో నశించిపోయే ఆ నరాధములు అధికులంటావా? నేను అనటము కాదు ప్రభు, ఆలోచించండి. మరణ భయం లేకపోవటం వల్లనే బ్రతుకులోని తీయదనాన్ని మనం పొందలేకపోతున్నాము. ఒక రాయికి రప్పకు మనకు తేడా ఏమైనా ఉన్నదా? యుగాల నాడు ఎలా ఉన్నాము, ఇప్పుడు అలాగే జడ పదార్థాల్లో ఉన్నాము. ఇదే కొలువు, అదే అడుగు, అదే తాళము. బ్రతుకంటే ఇది కాదు దేవరాజా. కన్యగా కల్పాంతం వరకు బ్రతికే కంటే ఒక చెల్లిగా, ఒక తల్లిగా, అనుకూలవతి అయిన అర్ధాంగిగా, పరిపూర్ణమైన స్త్రీగా ఒకరోజు బ్రతికిన జన్మ ధన్యమవుతుంది ప్రభు. దైవత్వం పొందడం కోసం మానవులు పరితపించిపోతారు. అకుంఠిత దీక్షతో యజ్ఞ యాగాలు చేస్తారు, కఠోరమైన తపస్సు చేస్తారు. అమరత్వాన్ని ఇప్పుడైనా అర్థం చేసుకో. నువ్వు ఆ మానవుణ్ణి మర్చిపో. అది అసాధ్యము అమరనాథ. అతడు నాకు తాళి కట్టిన భర్త. మాకే ఎదురు చెప్తున్నావా? నువ్వు ఇంద్ర సభలోనే ఉండాలనేది దైవ నిర్ణయం. మా వివాహము కూడా దైవ నిర్ణయమే. ఆ పరమేశ్వరుడి సన్నిధిలోనే మా వివాహము జరిగింది. రంభ, మేము ఇంద్రులం శాసిస్తున్నాం. ఇంద్రుడైనా ఉపేంద్రుడైనా నాకు నా భర్త కంటే ఎక్కువ కాదు. మూర్ఖాల, దైవ ధిక్కారం చేశావు. ఇంద్రశక్తిని సవాలు చేస్తున్నావు. అనుభవించు. భూలోకంలో కాదు కదా, దేవలోకంలో కూడా నీ స్వేచ్ఛను నిషేధిస్తున్నాం. నేటి నుండి ఉక్కు పంజరంలో పక్షిలాగా బందీవైపో. ఇంద్ర, మహేంద్ర, అన్యాయం. ఇంతకాలానికి మంగళం ఏకాంతంగా నాకు దొరికింది. ఇన్నాళ్ళు నా ప్రేమ గురించి చెప్పడానికి సిగ్గేసి మొహం చాటు చేసుకున్నాను. ఇప్పుడు సిగ్గుపడటానికి మొహం లేదు కనుక ధైర్యంగా చెప్పేస్తాను. ఆ పథకం నడపం చేసుకుంటాను. వస్తుంది వస్తుంది వస్తుంది. అదేంటి నన్ను గుర్తుపట్టలేదు? అది గాడిది కాదు, మా నాన్న. మరి గాడిలో ఎందుకున్నాడు? పెద్ద కథలేండి. లావచెట్టి ఏమిటి నాన్న, ఊళ్ళో వాళ్ళు నాన్న తిట్లు తిడుతున్నారు. సీతమ్మ గారి చేనంతా మేసావంట. ఏదో గడ్డి తెచ్చి పెడుతూనే ఉన్నాను కదా, దొంగ బేతకు పోకపోతేనే. ఏమిటోనే చిట్టి, ఒక్క చేను గడ్డి రుచించడం లేదు. బొక్కెడైనా దొంగ మేత వెయ్యందే కడుపు నిండినట్టు అనిపించదు. ఈ రోజు 10వ రోజు. ఇవాళన్నా మనిషి అవుతావో లేదో. నేను
నాన్న ఇప్పుడు నువ్వు మనిషి అయిపోయావు. నిజమే. ఆగండి. మునీంద్రులారా, ఎక్కడికి పైన? ఊర్వశి ఒక అవార్డుగా మారిపోయి, మేనక సినిమాలో చేరిపోయి, రంభ ఆ రాంబాబుతో కలిసిపోయి, దేవకన్యలందరూ ఒక్కొక్కరే పోతుంటే ఇంకా మేము మీ ముఖాలు చూస్తూ కూర్చోవాలా? రంభనాట్యం కూడా లేకపోయాక ఇంకా ఇక్కడేముందని ఉండాలి. స్వర్గంట వీడేళ్ళు వచ్చాట. రేయ్, కాశీ మజిలీ కథలు చెబితే నమ్మడానికి మేమేం వెర్రి కుట్టెలు అనుకున్నావురా అల్లుడు? నేను చెప్పేది నిజం మావయ్య, నా మాట నమ్మండి. రంభంతో ఈ భూలోకానికి వస్తే నాట్యం నేర్చుకోవడానికి నా దగ్గరికి రావాలి. అదెవరో రంభ పేరు చెప్పుకొని నిన్ను మోసం చేస్తోంది బావా. అమ్మ చెక్క, మీరెవరో నా మాట నమ్మరన్నమాట. అయితే మీ కళ్ళ ముందే పైనుంచి రమ్మని రప్పిస్తాను. రప్పించి చూద్దాం. చూడండి. ఏమిటి విపత్తు? రంభ తలడిల్లిపోతున్నది. మునీశ్వరుడు వెళ్లిపోవుటకు సిద్ధముగానున్నారు. దీనికి ఏదైనా తరుణోపాయము మీరే ఆలోచించండి మహర్షి. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు భూలోక పాలకులు చిన్న చిట్కా ప్రయోగిస్తారు. అదేమిటో త్వరగా చెప్పండి. కోరు చుట్టుకు మందు వేయమంటే వేలే కత్తిరించమంటారేమిటి స్వామి? అయితే ఇక చేసేదేమున్నది? రంభను తీసుకెళ్లి రాంబాబుకు అప్పగించడమే. ఒక నరాధముడికి సురకాంతతో సాంగత్యమా? దుర్లభం, దుస్సహం, అసంభవం. అదేమిటి ఇంద్ర? గతంలో ఎందరూ మానవ వీరులు మన దేవకన్యలను వరించలేదు? ఊర్వశి పురూరవుని వరించలేదా? మేనక విశ్వామిత్రుని వశపట్టుకోలేదా? జగదేక వీరుడు నీ కూతురు జయంతిని పరిణయమాడలేదా? వారందరూ లోకోత్తర పరాక్రమవంతులు, చరిత్ర పురుషులు, దేవతల్ని సహితం జయింపగలిగినటువంటి వారు. పైగా మేము పెట్టిన పరీక్షలలో నెగ్గినటువంటి వారు. పోనీ ఈ మానవుడిని కూడా పిలిచి ఏదైనా పరీక్ష పెట్టవచ్చు కదా? చెప్పండి. ఒక అల్ప మానవుడు మేము పెట్టే పరీక్షల్లో నెగ్గుటయా? దుస్సాధ్యము. పరీక్ష నిర్వహించుటకు మేము సిద్ధమే. భూలోకము నుండి ఆ రాంబాబును తీసుకురండు. ఆజ్ఞ. హై, కొమ్ములు భలే బాగున్నాయే. ఇదే ఎక్కడ తింటున్నారు? మీరేమిటి ఎక్కడికి? అమ్మ చెక్క, డ్రామా సెట్టింగా బ్రహ్మాండంగా ఉందే. ఏమిటి రాయబారసినా లేకపోతే రామాంజన యుద్ధమా? దేనికైనా మనం రెడీ. శాంపుల్ కూడా వెళ్తారు, కాచుకోండి. చలియో చల్లతో. నేను వస్తారా? అయితే మళ్ళీ కాసుకోండి. చలియో చల్లతో. నోరు మూయము. వాడేవాడు. అమ్మ చెక్క, నీ నోరు నేనెందుకు ముయ్యాలయ్యా? నీచే ఏమైంది? ఇదిగో గడ్డం స్వామి, ఇంతకీ అసలు ఈయనెవరు? వారు మీరాపండి, మా గురించి మేమే చెప్పుకుంటాం. ఈ సకల చరాచర ప్రపంచమంతటికి ప్రభువులం, అష్ట దిక్పాలకులకు అధిపతులం, అమరావతి నగరాధీశులం, శచీంద్రులం, మహేంద్రులం, ఇంద్రులం. ఓ ఇంద్రుడివా? అది చెప్పడానికే ఎంతసేపు లాగావు? నారాయణ. అమ్మ చెక్క, అగ్గిపుల స్వామి, నువ్వు ఇక్కడే ఉన్నావా? బాగున్నావా? మంగళం, ఎంతకాలం నన్ను ఇలా వేధిస్తావు? నిన్ను చూస్తూ ఇలా ఊరికే ఉండటం నా వల్ల కావడం లేదు.
పగలు ఏ పని తోచడం లేదు. కళ్ళు మూసినా తెరిచినా నీ పథకమే నా కళ్ళల్లో కదలాడుతోంది. ఇది నాకెప్పుడు సొంతం అవుతుంది? నువ్వు నన్ను ఎప్పుడు కనికరిస్తావు చెప్పు మంగళం. ఎందుకా నవ్వు? నేను నీకు తగనా? అందంగా లేనా? ఇప్పటికన్నా గాడిదగా ఉన్నప్పుడే అందంగా ఉన్నావు. నీకు గాడిద రూపంగా అంత ఇష్టమైతే చెప్పు, వెంటనే వెళ్ళి ఆ రాంబాబు గారి కాళ్ళు పట్టుకుని గాడిదగా మారిపోతాను. మంగళం, పెరగలేకపోతున్నాను. ఈ పథకం పొందాలనుకున్న వాడివి నాట్యంలో నన్ను గెలవాలి కదా, నాట్యం నేర్చుకో. నాట్యమేమిటి? నీ కోసం మన ఇల్లెక్కి గంగలో దూకమన్నా నేను రెడీ. మొదలెట్టు. మావయ్య వస్తున్నా. మావయ్య నీకు అసలు బుద్ధుందా? చెట్టంత కూతురు ఇంట్లో పెళ్ళో అంటూ మొగురు గుడ్లాగా పడుంటే దాని సంగతి పట్టించుకోకుండా పట్టపగలే సరిగమల పంతులమ్మతో సరసాలాడతావా? కట్టానికి డబ్బు కావాలంటే నేను సరుతాను. ముందు ఆ చిట్టి తల్లి పెళ్లి సంగతి ఆలోచించు. నువ్వేమిటో నాకు చెప్పేది? నీ బాబు లాంటి సంబంధం తీసుకొచ్చి చేస్తాను రా నా చిట్టి తల్లికి. నీకు మాకు ఎప్పుడో సంబంధం తెగిపోయింది. అమ్మ చెక్క, ఎంతైనా మేనమామ కదా అని చెప్పిపోదామని వచ్చాను. నాకే ఏమిటో నువ్వు నాకు చెప్పేది? చిత్రగుప్తుడి చిట్టాలో చక్రవడ్డీలా పెరిగిపోతున్న నీ పాపాల పుట్ట. పారారే, నువ్వు చెప్పిందంతా నమ్మడానికి నేనేం చెవుల్లో పూలు పెట్టుకుని లేను. నమ్మవే? చూపిస్తాను. ఎందుకు ఇక్కడ తవ్వుతున్నావు? మా అత్తయ్యను చంపి పూడ్చిపెట్టింది ఈ చెట్టు మొదట్లోనేగా. కుళ్ళిపోయిన ఎముకలు మిగులుంటాయి, తీసి చూపిద్దామని. ఏం మామ కొయ్యబారిపోయావు? నీకు సంబంధించిన ఇంకా చాలా విషయాలు చెప్తాను, ఒక్కసారి ఇంట్లోకి రా. నా రహస్యం వీడికి తెలిసిపోయిందంటే వీడి ప్రాణాలు పోవాల్సిందే. రే పిల్లకాకి, నా పేరు గరళ కంఠం. కళ్ళు తెరిచి చూపిస్తాను రా నీకు వైకుంఠం. యాక్సిడెంటా? తోటలకు చనిపోయారా బతుకున్నారా? అహో రక్తం. తోటలకు ఎస్ఐ గారు ఫోన్ చేస్తే మంచిది. నాట్య ప్రదర్శనకు రంభ రాలేదే? ఇంకా రాలేదు ప్రభు. ఓహో, రంభ రంభ రంభ. హలో దేవేంద్ర. రాంబాబు, మన రాంబాబులు. ఏమి ఈ వాహనము? ఏనాడు దీనిని మనం చూసి ఉండలేదే. చాలా విడ్డూరముగానున్నది. విడ్డూరమే కాదు, మహాద్భుతము, చిత్రముగానున్నది. అహో, అద్భుతం, అమోఘం. మానవ, ఈ జంతు వాహనము బహు చిత్రముగానున్నదే. ఇది జంతు వాహనం కాదు దేవేంద్ర, దీన్ని మొపెడ్ అంటారు. ఒక్కసారి దీని మీద కాలు పెడితే ఝమ్మనిపోతుంది. ధర స్వల్పం, సుఖం అధికం. ఓహో, కూత వేయిస్తున్నదా? ఆకలి వేయిస్తున్నదా? ఆడతోడు కోరుతున్నదా? ఇది ఏమి మా కిరీటము కంటేను విచిత్రముగానున్నదే. మా లోకంలో దీన్ని పోలీస్ టోపీ అంటారు. మానవ, నీ కిరీటమును ఒక్కసారి ధరించదను, ఇచ్చేదవా? అలాగే. దేవేంద్ర, అద్దము అద్దము. ఆహా,
మానవ మా చేతికేమైనది? అది నీ చేతి లోపం కాదు దేవేంద్ర, ఆ టోపీ మహత్యం. అది ఎక్కడున్నా దాని యజమాని బుద్ధి చూపించుకుంటుంది. ఒక్క నిమిషం. ఈ కిరీటము ధరించి ఈ వాహనముపై నెక్కి పైలోకములన్నీ తిరిగి వచ్చిన ఎడల మా పలుకుబడి విపరీతముగా పెరుగును. కావలసినంత చిల్లర కూడా దొరుకుతుంది. మానవ, నాకు బహు కుతూహలముగానున్నది. ఈ రెండును నాకు ఇచ్చినతో నీకు ఐరావతమును వజ్ర కిరీటమును ఇచ్చేదను. అమ్మ చక్కో, నీ తెల్లేరుగా దాన్ని మేపడానికి రోజుకో జిల్లా తిండి కావాలి. మా గవర్నమెంట్ వాళ్ళే యాదగిరిని మేపలేక అమ్మేస్తున్నారు. వద్దులే. పాపం ఇంద్రులు వారు మోజుపడుతున్నారు. ఒకసారి ఎక్కించుకుని తిప్పండి. నువ్వు చెబుతున్నావు కాబట్టి తిప్పుతాను. ఎక్కండి. ఓహో ఓహో, అద్భుతం. అయ్యారే, మా సింహాసనముల కన్నా నీ వాహనము మాకు చాలా సుఖముగానున్నది మానవ. అందుకే పెట్రోల్ ధర మండిపోతుంది. ఏమంటివి? అదే ఏమి లేదు స్వామి, ఇంకా మేము బయలుదేరదామంటివి. ఎంత అపచారము! మాకింత అపురూపమైన బహుమానములు తెచ్చినందుకు అతిథి మర్యాదలు స్వీకరించకుండానే నీవు వెళ్ళేదవా? ప్రారంభించండి. గంధర్వ గానంతో, పసందైన నాట్యంతో ఈ మానవుడికి వీణుల విందు చేయండి. ఆపండి, ఆపండి. ఏమిటి దేవేంద్ర ఇంకా పాత చింతకాయ పచ్చడి డ్యాన్సులు మీరును? మా లోకంలో డ్యాన్సులు ఎంత ముందుకు వెళ్ళిపోయాయో తెలుసా? బ్రేకులు, షేకులు, స్నేకులు, క్రాకులు కాకుల్లాగా పెరిగిపోయాయి. ఇంకా సాపాసాలు పట్టుకు వేలాడతారేమిటి స్వామి? అటులైనా ఆ నాట్యం ఒకసారి మాకు చూపించవా మానవా? కూర గోంగూర, కాయ 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 ఆవకాయ. కూర 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 గోంగూర, కాయ 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 ఆవకాయ. ఆవకాయ గోంగూర ఆంధ్రుల సొత్తురా. ఆవకాయ గోంగూర ఆంధ్రుల సొత్తురా. దేవేంద్ర, అవి మీకు కొత్తరా. రా రా రా. కూర 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 గోంగూర, కాయ 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 ఆవకాయ. కూర 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 గోంగూర, కాయ 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 ఆవకాయ. పల్లమెక్కి ఆడితే భరతనాట్యం రా. పల్లమెక్కి ఆడితే భరతనాట్యం రా. పిందెలెక్కి తొక్కితే బ్రేక్ డాన్స్ రా. ఈ డాన్స్ చూసే డాన్స్ మీకు లేదురా. మేళకైన ఊర్వకైన ఆడి ఉండరు, దేవతలు మనలైన చేసి ఉండరు. ఈ వయసేమో కైలో ఆగిపోవును, ఈ రుచులన్నీ ఎప్పుడో పాతవాయను.
కూర కూర గోంగూర కాయ 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 ఆవకాయ ఆడవాళ్ళకిక్కడ 4 సీట్లంట అందులోను వాళ్లకు ఓట్లే లేవంట ఇంద్ర పదవి ఎప్పుడైనా మాకు ఇచ్చారా ఇందిరమ్మ కేంద్ర పదవి వాళ్ళు ఇచ్చారు ఆడపడుచులంటే మేము గౌరవిస్తాము ఆస్తులలో పస్తులలో భాగమిచ్చాము ఈ చిన్న చూపు ఎప్పుడో తేలిపోయను ఆ పెద్ద మనసు కోసమే రంభమచ్చను కూర 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 గోంగూర కాయ 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 ఆవకాయ కూర 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 గోంగూర కాయ 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 ఆవకాయ ఆవకాయ గోంగూర ఆంధ్రుల సొత్తురా ఆవకాయ గోంగూర ఆంధ్రుల సొత్తురా మరి మీకు కొత్తరా రా 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 కూర 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 గోంగూర కాయ 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 ఆవకాయ కూర 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 గోంగూర కాయ 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 ఆవకాయ అమ్మ చెక్క మనల్ని సాధించడానికి మా అమ్మ ఏకంగా యమున్నే వెంట పెట్టుకుని వస్తుంది. ఈసారి ఇద్దరం కలిసి ఎక్కుదాం. చెట్టు ఎక్కడుందో చూడు. మీరు పొరపడినారు క్రిందికి చూడండి అర్జెంటుగా పోయావే అక్క అన్ని పనులు ఎక్కడ పెట్టావో చెప్పకుండానే పోయావే అక్క అమ్మ చెక్క మా అమ్మ చచ్చిపోయింది. రంభ యముని ఎలాగైనా సరే మెప్పించి మా అమ్మను కాపాడుకోవాలి. అయినా మీ మాటలకు లొంగరు మహా ముక్కోపి ముక్కోపికి ముఖస్థుతే మందని వెనకడకో పెద్ద ఆయన అన్నాడు. ఆ సంగతి నాకు వదిలి పద. యమాయ నమః. కాలదేవా రాంబాబు యమాతారా జపాన సలగం. రంభ వ్యాకరణము ఇంత స్వచ్ఛముగా పలుకుతున్న ఈ మానవుడు ఎవరు? భూలోకమున పదవిని పోగొట్టుకున్న గ్రామ కరణమా? కాదు స్వామి నా పతిదేవుడు ఓ వింటివి వింటివి. ఇంద్రుని మెప్పించి ఒక మానవుని వరించితివి అని అప్పుడు వింటివి, ఇప్పుడు కనులారా కంటివి. ఆ దుష్టవంతుడివిరా బాలక. ధన్యుణ్ణి స్వామి. స్వామి తమ వాహనం దున్నపోతేమైనది? అది ఒక పెద్ద కథరా. కథ అంటే టీవీ సీరియల్ స్వామి. అంతకన్నా పెద్దది. ఈ ముదుసలి యువతో గాని మమ్మలను ఒకటి ఇబ్బంది పెట్టినది. మా భటులను అదిరించి బెదిరించి దాని ప్రాణములు తోడ్కన మమ్మే కిందకు రప్పించుకున్నది. ఈ హడావిడిలో మా మహీషమునకు మెడలో బిడలేదని ఎవరో బంధించి బందిర దొడ్డిలో పెట్టింది. చిత్తగుప్తుల వారిని పంపితే వచ్చును వచ్చును. రాంబాబు నువ్వు నోరు మూయు. ఆమె నా తల్లిగారు స్వామి. అటులనా నీ కుమారుడు దేవకాంతన వివాహం ఆడినాడన్న గర్వముతోన మమ్ము నీ నీచ ప్రాణములు గైకొన కిందకు రప్పించుకుంటేవి. ఏదో వయసు అయిపోయింది కదా స్వామి, చావుకు భయపడి ఉంటుంది. ఆవిడ ప్రాణాలు ఆవిడకి చేస్తే ఓ పని అయిపోయింది. అసట కాల ధర్మము కొద్దీ కన్ను మూసిన వారి ప్రాణములు స్వయముగా మా చేతికి చిక్కిన పిదప మరణ ఈచుడా సంభవము. నిజమేననుకోండి స్వామి, కానీ తమరు ధర్మరాజులు కదా. యమధర్మరాజు 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 యమధర్మరాజు. కనీసం ఆ పేరు నిలుపుకోవడానికైనా తమరు. నీవు అధిక ప్రసంగము చేయుచుంటివి, మాకు ఆగ్రహము వచ్చుచున్నది. సర్లేండి, ఇంకా ప్రస్తావన వదిలేద్దాం. మీరు చూస్తే ఖచ్చితమైన దేవతలై ఉండి కూడా వద్దులేండి. మీ మీద నాకు జాలేస్తుందని చెప్పినా కూడా మీకు కోపం వస్తుందేమో. అసట ఏమి ఆ ప్రలాపన? ఇంతవరకు మా పేరు విని భయముతో కంపించు వారలని చూచితివి తప్ప మమ్ము చూసి జాలిపడి వారలను ఇంతవరకు మేము చూచి ఉండలేదు. మీరు ఊరికే ఆవేశపడిపోకండి గురువు గారు. ఏమంటివి? అది ఒక భక్తి పదం. అసట అసట నా అభిప్రాయం ఏమిటంటే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు దేవతలే కదా. అందులో విష్ణువుకి శివుడికి గుళ్ళున్నాయి గాని మా దేశంలో బ్రహ్మదేవుడికి ఒక గుడి గాని ఒక భక్తుడు గాని లేడు కదా. అది భృగు మహర్షి శాపమో లేక మా బ్రహ్మదేవుడి పాపమో కదా. మరి మీకు ఏ శాపాలు లేవు, మీరు ఏ పాపాలు చేయలేదు కదా. లేవు లేవు.
లేదు కదా? మరి అలాంటప్పుడు మీకు గుడి మా దేశంలో లేకపోవడానికి కారణం ఏమిటి? అదియే కదా మా అసట. ఆ అసట తీర్చడానికి నేను మా దేశంలో మీకు గుడి కట్టిస్తాను గురుజీ. నిక్కమ్మా? 2 రెళ్ళ 4 అనే ఎక్కము ఎంత నిక్కమో ఇదిను అంతే నిక్కము. బలక బలక. అంతేకాదు గురుజీ, మా దేశంలో మీ పేరుకి ఎంత ఇది ఉందో తెలుసా? ఇది అన్నా ఇది అన్నా మానవులు తమ పిల్లలకి మీ పేరు పెట్టుకోవడానికి భయపడుతున్నారు కానీ సినిమా వాళ్ళు మీ పేరు పెట్టుకుని ఎంత సొమ్ము చేసుకుంటున్నారో తెలుసా? ఈ విషయం మాకు తెలియదే. మీరు సినిమా చూస్తే కదా గురించి తెలియడానికి. నిక్కము నిక్కము. నిక్కమే కదా. 10 సంవత్సరాల క్రితం యమగోళ అనే సినిమా తీస్తే అది ఇప్పటికీ ఆంధ్రదేశంలో దుమ్ము లేచిపోతుంది. అటునా? అవును స్వామి. క్రితం సంవత్సరం యముడికి మొగుడు అనే సినిమా తీస్తే అది ఇంతవరకు ఆంధ్రదేశం అంతా అదర కొడుతుందంటే కారణం ఏమిటి? కేవలం మీ పేరు పెట్టుకోవడం వల్లనే. బలక బలక, నీవు మరీ ప్రశంసిస్తుంటేవి. మేము ప్రశంసలకు లొంగమని నీకు తెలియదా? గురువు గారు, మిమ్మల్ని ప్రశంసించినంత మాత్రం నాకు వచ్చే లాభం ఏమిటండి? మిగతా దేవతలాగా మీరేమన్నా వరాలు ఇస్తారా? ఒకవేళ అడపా తడపా మీరు జాలిపడేదన్నా బుల్లి వరం ఇవ్వాలన్నా మీకు ఆ శక్తి లేదే. అసట అసట, వరములిచ్చు శక్తి మాకు లేదనుచుంటివా? ఎంతటి అహంకారము, అజ్ఞానాంధకారము! గతములో మేము ఎందరికి ఎన్ని వరములు ఇచ్చి ఇంటివో నీకేమి తెలియను బాలకొండవు. మీరు వరాలు ఊరుకోండి స్వామి, ఎవరన్నా వింటే నవ్విపోతారు. ఏమి వెటకరించుచుంటివా? ఎంతవరకు ఎందుకు? మీ మానవులలోనే కృతయుగమున సత్యవంతునికి ప్రాణదానము చేసి సావిత్రిని మరుగ్రహించలేదా? అలాగని ఒక కవి కథ రాస్తే దాన్ని మా పిచ్చోళ్ళు సినిమాగా తీస్తే నేను ఆ విషయం నమ్ముతాననుకున్నారా? అయినా మీకు ప్రాణాలు పుచ్చుకోవడమే గాని ఇవ్వడం తెలియదని మాకు తెలియదా స్వామి? మూర్ఖ మానవ, నీ గర్వము సర్వము గర్వము చేయుటకు నా శక్తిని నిరూపించుకుంటకు కూడే ఈ క్షణమే నీకు వరములిచ్చదా? కోరుకోము. ఏ వరం అడిగినా ఇస్తారా స్వామి? ఏదైనా నువ్వు కోరుకోము. కోరొక్క నీ తల్లి ప్రాణములు తక్క. గురువు దారికొచ్చేశాడు. ఏమిరా సంశయము? అడగరా బాలక. మా భూలోకంలో మీకు అభిమాన సంఘం పెట్టాలనుకుంటున్నాను గురుదేవా. అంటే తథాస్తు తథాస్తనేగా మీ ఉద్దేశం? నీ అభిమానమునకు ముగ్ధుడనైతినిరా. మరొక వరమునిచ్చద కోరుకోము. ఒక్క నీ తల్లి ప్రాణము తక్క. అబ్బా, తక్క తక్క అంటూ నా కాలు తొక్కుతూ నోరు నొక్కుతుంటే ఇంకేం అడగమంటారు గురుదేవా? అడుగుము అడుగును. మీరింతగా అడుగుతున్నారు కాబట్టి అడుగుతున్నాను. మా ఇద్దరికి ఒక కొడుకు పుడితే వారికి మీ పేరు పెట్టుకునే వరం ప్రసాదించండి స్వామి. బాలక బాలక, నీ ప్రేమకు దాసుడు అయితేరా మరొక వరం ఇచ్చదా? ముచ్చటగా మూడవది కోరుకోము. నాకు 2 వరాలు మించి అడిగితే అజిత్ చేసినట్టుగా నిద్రపట్టదు స్వామి. నాకు 3 వరములు ఇచ్చిన తప్ప నాకు నువ్వు నిద్ర పట్టదే. బాలక బాలక, కోరుకోము రాని తల్లి ప్రాణములు తక్క. నాకు చిన్న సందేహం గురుదేవా. ఈ 3వ వరం నా సతీమణి కోరుకోవచ్చా? కోరుకోము. అందుచేత సంసార పక్షాన్ని కోరికేదైనా కోరుకోరమ్మా. నాకు ప్రతిరోజు అత్తగారి పాదసేవ చేసుకునే అదృష్టాన్ని కలిగించండి స్వామి. ఇక మేము నిష్క్రమింతుము. పద. ఇచ్చిన వరాన్ని అమలుపరదా ఎటుల నిష్క్రమించెదరు గురుదేవా. ఏమి నీ అభిప్రాయము? మా ఆవిడ ఏం వరం కోరుకుంది? వాళ్ళ అత్తగారి పాద పూజ చేసుకుని బ్రతకాలని వరం కోరుకుంది. ఇచ్చితిమి కదా అని గద భుజం మీద వేసుకుని ఆవిడని వెంట పెట్టుకుని వెళ్ళిపోతే ఆవిడ పాద పూజ ఎలా చేసుకుంటుంది గురుదేవా? ఏమి 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 ఏమది? నీవు నీ తల్లి ప్రాణములు తక్క కోరుకోమంటివి కదా. తల్లి ప్రాణములు తక్క కోరుకోమని నాతో చెప్పారు కానీ అత్త ప్రాణములు తక్క కోరుకోమని మా ఆవిడతో చెప్పలేదు కదా. ఆవిడ అత్తగారి పాద పూజ చేసుకోవాలంటే అత్తగారి మమ్మే ఇరకాటమున పెట్టితివిరా. ఇప్పుడేమి చేస్తుడురా? పోన్లేండి గురుదేవా, మీరు మరీ అంత బాధపడిపోవటం దేనికి? ఏదో మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని నలుగురు అనుకుంటుంటే విని పాపం అమాయకురాలు ఆ కోరుకుంది. మీరు కూడా మానవుల్లాగే అబద్ధాలు ఆడతారనుకుంటే ఏమి ఆ కూత? తప్పుటయ్యా, మాట తప్పుటయ్యా, మేము తప్పుటయ్యా, మేము తప్పుటయ్యా. అసంభవం. ఇప్పుడే ఈ క్షణమే నీ తల్లి అసట ఆమె అత్త ప్రాణములు ఇచ్చి మా సత్య సంపదను నిరూపించుకుందాముగాక. రంభ, అదుగో నీ అర్థజీవి, పాద పూజ చేసుకోము. ధన్యులం గురుదేవా. నువ్వు ఎలా పోయావని నీ కొడుకు అడిగితే నేనేం చెప్పలే అక్క. నీ అత్త చూడండి. నాయనా రాంబాబు, నేను చేసిన తప్పులన్నీ చెప్తాను. నా పాపాలన్నీ పోయేందుకు నేను ఏం చేయలో చెప్పు నాయనా. చెబుతాను. చెప్పు రాంబాబు. నాకు తప్ప తెలియని ఈ రహస్యం నీకు తెలిసిందంటే
నువ్వు నిజంగా యమలోకానికి వెళ్ళొచ్చినట్టే. బాబా నా తప్పు దిద్దుకునే మార్గం చెప్పు. వెంటనే ఆ నగలు తీసుకొచ్చి ఆ అమాయకురాలకి ఇచ్చి రేపటి నుంచి ఆవిడ సేవలు చేసుకుంటూ బ్రతుకు. అట్టాగి బాబు. రాంబాబు రాంబాబు, నా పాపాలన్నీ పోవటానికి నేను ఏం చేయాలో చెప్పవు. ఏమి లేదు, రేపటి నుంచి పేదవాళ్ళందరికీ ఉచితంగా పచ్చళ్ళు పంచిపెడితే చాలు. అట్టగే బాబు. విజయ కాలదేవా, ఏమిటిది ఆశ్చర్యముగానున్నది? ఎల్లప్పుడూ పాపుల ఆక్రమణలతో యమభటుల ఘీంకారాలతో దద్దరిల్లిపోయే నీ యమలోకం భూలోకంలో కర్ఫ్యూ విధించినప్పుడున్నంత ప్రశాంతముగానున్నది. కారణము ఏమై ఉండును? పాపులు రాకున్నా మాకు పని ఏముండును మునీంద్ర? పాపులు ఎందుకు కూర్చుంటలేదు? అది ఏ కదా మాకు అర్థము కాని విషయము. మానవులు పాపములు చేయుట లేదా? చేసినచో వారు చచ్చుట లేదా? చచ్చినచో వారి ఇచ్చటకు వచ్చుట లేదా? లేక వెనుకటికి విశ్వామిత్రుడు స్వర్గమునకు పోటీగా త్రిశంకు స్వర్గమును నిర్మించినట్లు మాపై కిట్టని వారెవరైనా ఈ నరకమునకు పోటీగా త్రిశంకు నరకమును సృష్టించి దొడ్డిదారిని ఈ పాపులను అక్కడికి పంపుతారా? అసలు పాపులు నీ లోకమునకు రాకపోవుటకు కారణము కేంద్రము చేయుచున్న కుట్రముయము. ప్రభు నిన్ను నా కథకు బలి ఇచ్చదా? శాంతించము సమవర్తించను. శాంతించనుగాక శాంతించను. భూలోకమున మానవులు పాపములు చేయవలే, పాపములు చేసి వారు చావవలే, చచ్చి ఈ లోకమునకు రావలే, వచ్చిన వారిని మేము స్వయముగా శిక్షించవలే. అంతవరకు మాకు శాంతి లేదు, విశ్రాంతి లేదు. అయినచో ఇప్పట్లో నీకు మనశ్శాంతి లభించుట శూన్యమే. నారాయణ. మునీంద్ర, ఏమి కాలదేవా? ఈ లోకమునకు పాపులు రాకుండాకు కారణమేమిటో మీకు తెలియను. తెలిసిన కారణము సవివరముగా వివరింపలేదన్నా మిమ్ములను నిష్క్రమింపనీయము. ఇందులో కారణమే ఉంది, కుట్ర తప్ప. కుట్ర? ఏమా కుట్ర? ఎవరిదా కుట్ర? ఇంకెవరిది? ఆ మహేంద్రుడిది. మహేంద్రుడా? మహేంద్రుడు మాపై కుట్ర పనవలసిన అవసరము? మునీంద్ర, వివరింపుడు. ఇందులో వివరించడానికి ఏమున్నది? ఎలాగూ నీకు పని లేదు కదా అని రేపో మాపో నీ సిబ్బందిని రద్దు చేసి నిన్ను పదవి భ్రష్టుని చేసి నీ లోకాన్ని కూడా అతని లోకంతో కలుపుకుంటాడు. అసంభవము, అసంభవం. అయినను మునీంద్ర, భూలోకవాసుల చేత పుణ్యములు చేయించుట ఆ అమరేంద్రునకు ఎట్లు సంభవమైనది? రాంబాబు అనే మానవుడు రంభను పెళ్లి చేసుకుని ఒక పర్యాయము ఆకాశ మార్గమున ఒక మానవుడు మమ్ము కలిసినాడు. రంభను పరిణయమాడినట్లుగా తెలిపినాడు. అతగాడి తల్లి ప్రాణములు అర్థించినాడు. మా ఆశీస్సులు కోరినాడు, వాటిని పొందినాడు. అతగాడేనా? అవునవును, అతడే. అతడే ఈ లోకములకు రహస్యముగా వచ్చి పాపముల పట్టిలని నీవు తెలుసుకుని భూలోకములకు వెళ్లి భూలోకవాసులందరి చేత పుణ్యకార్యములు చేయిస్తున్నాడు. ఓరి మానవాసమా, నా లోకమును శూన్యము గావించిన నిన్ను ఈ గదకు ఎరవేసేదా, నిన్ను బలిచేసేదా? పాపం అతనేం చేయగలడు? ఒట్టి అమాయకుడు. ఇదంతా రంభ ద్వారా సచీంద్రులు చేయిస్తున్న మాయనాటకం. ఓరి సచీంద్ర! సచీంద్ర, కాలదేవా, శాంతించండి, శాంతించండి. ఏమిటి మీరు చేస్తున్న పని? దిక్కులను పాలించవలసిన మీరే క్రోధోన్మత్తులై కసులు చూసుకుంటుంటే మీరు పాలించవలసిన ప్రజలు మిమ్మల్ని గురించి ఏమనుకుంటారు? అయినా ఇటు అమరలోకంలోనూ అటు యమలోకంలోనూ ఈ విపత్తుకు కారణం ఎవరై ఉంటారా అని ఆలోచించారా? అర్థమైనది నారద. దీనికి కారణం ఆ రంభ రాంబాబులే. రంభ నీచుడా, అమరలోకాన్ని అపవిత్రం చేశావు. నిన్నేం చేసినా పాపం లేదు. దేవేంద్ర, మమ్మల్ని ఆక్షేపించే హక్కు నీకు లేదు. అమ్మ చెక్క పెద్ద పెద్దగా అరిస్తే భయపడతాననుకున్నావా? ఓరి వాచాల, నీవేనా మా యమలోకమున ప్రవేశించినది? నీవేనా పాపపు బద్దులను బహిర్గతము చేసి మా లోకమును తల్ల క్రిందులు చేసినది? నీకు శిక్ష ఏమిటో తెలియదు. కాలదేవా, నా భర్తను ఒక్క మాట అన్నను నేను సహింపను. అలారే, పతివ్రత ధర్మమును పాటించుతున్నావా రంభ? అడ్డు తప్పుకొనుము. అతగాడి తప్పు ఒప్పుకొమ్మనుము. నా అనుమతి లేకుండా నా భర్తను శిక్షించుట మీ తరం కాదు. దండధరుండ, కాలదేవుని మీదనే కాలు దువ్వుతున్నావా రంభ? ఎంత 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 ధైర్యమే నీకు?
అంతుడైన ఇంత 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 మానవుణ్ణి చూసుకుని విడిసి పడుతున్నావా? అడ్డు తప్పుకొమ్ము, అతగాడి తప్పు ఒప్పుకొమ్మనము. ఆయుధము ఆస్తులను రక్షించుటకు గాని అమాయకులను శిక్షించుటకు కాదు. ఆడవారిపై ఇలా కత్తి దూయటమేనా మీ అమర శౌర్యము? దండధరుండ ఆగండి కాలదేవ. సాతకి దక్షిణాధీశుని కూడా ధిక్కరించిన నీకింకా క్షమాపణ లేదు. దైవ ధిక్కారం చేసిన నీకిదే మా శిక్ష. అనుభవించు. ఈ క్షణమే ఇక్కడే కఠిన పాషాణమైపోదువుగాక. రమ్మా 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 రంబాలేదు గింబాలేదు దిగు. నువ్వా? నా రమ్మేది? రంబా అని బొంద ముందు చెట్టు దిగు. నేను దిగను. నిలైపోయిన రంభ మళ్ళీ తిరిగి వచ్చేదాకా ఈ చెట్టు మీద ఉండి తపస్సు చేస్తాను. రమ్మా 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 పట్టుకురండి రా. నాకు పెళ్ళొద్దు. నేను రమ్మను పెళ్లి చేసేసుకున్నాను. మర్యాదగా కూర్చో. పిచ్చి పిచ్చి వేషాలతో మాడు పొగులుతున్నా. చెప్పారు కదా అన్నయ్య గారు ఇలాంటి పిచ్చి వేషాలు ఏదో వేస్తాడని. త్వరగా ముడుములు వేయిస్తే నేను ఈ పెళ్లి చేసుకోను. రమ్మను పెళ్లి చేసేసుకున్నాను చెప్పాను. ఒకసారి పెళ్లి చేసుకోవాలి, రెండోసారి చేసుకోకూడదు. గవర్నమెంట్ వాళ్ళంతా పోనీ అక్కయ్య మా చెట్టు నుంచి పెళ్లి చేసేద్దామే. నోరు మీరు అప్సకం పచ్చి. మంత్రి గారు మంత్రాలు చదవండి. ఈ అమ్మాయిలు రంభా కూర్చో. అమ్మ చక్క నా రంభా. రంభా భయపడకమ్మా కూర్చో. ఏం తెలియనట్టు నటించక్కర్లా. ఇప్పుడు మన పెళ్లి. పర్లేదమ్మా మేము ఉన్నాగా. మీరున్నానే. డైరెక్ట్ గా వస్తే మా అమ్మ ఊరుకోదని ఇలా వచ్చావా రమ్మా? నా పేరు పద్మాక్షి. ఇదంతా దేవేంద్రుడి కుట్ర. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని ఓర్వక నిన్ను గతం మర్చిపోయేటట్టుగా చెప్పించాడు రంభా. రంభనే నేను చెప్పు, లేకపోతే చేసుకోడమ్మా. నువ్వు రంభవా కాదా చెప్పు. చెప్పమ్మా చెప్పు. చెబుతుంది. రంభవా కాదా? అవును. రంభే. భజంత్రీలు వాయించండి. మంత్రి గారు ఆ తాళిటి ఇవ్వండి. మీరు మంత్రాలు చదవండి. చదవండి. తండ్రిటివరా ఇదిగోదండ. పద్దెనిమిది 嗯。